ఇదిగోండి కాకతీయ స్కూల్. నేను చదివిన స్కూల్ ఇదే గైస్. ఇక్కడ కనిపిస్తుందా డీలా? డీలా అట ఇట్లా అన్నది. ఇట్లా అంటే డీల్ అన్నట్టే. ఈడ పట్టని తోకుతుంది. ఆకు దానికి మంచి అనిపిస్తుంది ఇక్కడ పడితే. గైస్ బాగా పడుతుంది గైస్. ఫోన్ మాట్లాడినా. హే గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్ గైస్. సో ఈరోజు సాటర్డే గైస్. సో నేను ఎందుకు కార్కి వెళ్ళి స్టార్ట్ చేస్తున్నా అంటే, సో నేనైతే ఈ రోజు నుంచి ఫాస్టింగ్ అయితే స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నా గైస్. అనుకోండి ఫిక్స్ అయిపోయినా. సో ఎవ్రీ సాటర్డే ఇక ఫాస్టింగ్ ఉంటా గైస్. ఇప్పుడైతే నేను ఫస్ట్ టెంపుల్కి వెళ్తున్నా, హనుమాన్ టెంపుల్ రామ్నగర్కి. సో నేను ప్రతి సాటర్డే టెంపుల్కి వెళ్ళడానికే ట్రై చేస్తా. ఇఫ్ ఏమైనా వేరే పని ఉంటే సో నేనైతే ఇంట్లోనే మొక్కుతా గైస్. మోస్ట్లీ అయితే ఓనికి ట్రై చేస్తా టెంపుల్కి. రోడ్ల మీదకి వెళ్ళి జరగారు వీళ్ళు. రోడ్ మధ్యలోకి వెళ్ళి నడుస్తారు. సో ఇప్పుడైతే మనం వెళ్ళిపోదాం ఫటాఫట్ రామ్నగర్ హనుమాన్ టెంపుల్కి వెళ్ళిపోదాం గైస్. సో లెట్స్ గో. సో గైస్ వచ్చేసినాం. సో ఇక్కడ టర్న్ తీసుకోవాలా. టర్న్ తీసుకోగానే మనకైతే టెంపుల్ ఉంటుంది గైస్ లెఫ్ట్ సైడ్లో. చూడండి ఇదిగోండి ఎంత పబ్లిక్ ఉన్నారు చూడండి లెఫ్ట్ సైడ్లో. ఇదే గైస్ పెద్ద చెట్టు కనిపిస్తుంది చూడండి. సో ఇక్కడే టెంపుల్ ఉంటుంది. సో ఇక్కడ పార్క్ వేసేసి మనమైతే వెళ్ళిపోదాం గైస్ లోపట్లకి. గైస్ ఇప్పుడే దర్శనం చేసుకుని అయితే వచ్చేసిన. సో బొట్టు అయితే పెట్టుకోలే గైస్, ఎందుకంటే నా హెయిర్ మొత్తం ఇట్లుంటుంది కదా, మొత్తం మళ్ళీ ఖరాబ్ అయిపోతుందని. సో నేనైతే పెట్టుకోలే గైస్. చలో ఇప్పుడైతే మనం ఇంటికి వెళ్ళిపోదాం. ఇది రామ్నగర్ గైస్. చూడండి ఇయ్యాల మొగులు అవుతున్నాయి గైస్, మంచిగా అవుతున్నది. పొద్దున్న ఎండ ఉంటా అనుకున్నా, ఇప్పుడైతే ఎండలేదు ఏం లేదు గైస్. మొత్తం ఈడైపోతున్నాయి, ఐ మీన్ మొత్తం క్లౌడ్స్ అయిపోతున్నాయి. సో ఇప్పుడైతే వెళ్ళిపోదాం గైస్. ఇక్కడ ముందే అది జూడియో ఉంటుంది. మా డాడీ ఇక్కడికి వెళ్ళి పాలు తెస్తాడు గైస్ రోజు ఈవినింగ్. ఇదిగోండి కాకతీయ స్కూల్. నేను చదివిన స్కూల్ ఇదే గైస్. ఇక్కడ కనిపిస్తుందని అనుకుంటున్నా. సో ఇగో దీని పక్కకే ఇగో జూడియో చూడండి, జూడియో, స్టైల్ యూనియన్. ఇప్పుడు దాని పక్కకి ఇంకా మ్యాక్స్ కూడా వస్తున్నాయట. సో చూడాలి అది మ్యాక్స్ ఇంకేదన్నాను అని. సో మ్యాక్స్ కూడా రావాలి. మ్యాక్స్లో మంచిగా ఉంటాయి గైస్, ఐ మీన్ క్లాత్స్ మంచిగా ఉంటాయి, వస్తే మంచిగా మ్యాక్స్ కూడా. సో ఇప్పుడైతే మనం వెళ్ళిపోయాం గైస్. ఇప్పుడే ఇంటి కిందికి అయితే వచ్చిన. సో నాకైతే మైండ్లో ఒకటి వచ్చింది గైస్. సో మమ్మీని ఇగ్నోర్ చేసు, ఎందుకంటే నేను నిన్నటి నుంచి కొంచెం మూడ్ ఖరాబ్ అయిపోయింది గైస్. సో అందుకే సో నేను నిన్నటి నుంచి అయితే కొంచెం ముఖం పెట్టిన. సో ఆ ముఖం ఇప్పటిదాకా కంటిన్యూ ఉన్నది. సో కొంచెం మార్నింగ్ అయితే నేను మంచిగా అయిపోయినా గైస్. కొంచెం యాక్టింగ్ చేస్తున్నా ఎట్లా అన్నా ఈరోజు బ్లాగ్ కంటెంట్ లేదని. సో నేనైతే నాకు ఒక ఐడియా వచ్చింది, మమ్మీని ఇగ్నోర్ చేసుడు. సో చూద్దాం ఎట్లయితుందో, సో మమ్మీ రియాక్షన్ ఎట్లా వస్తుందో. సో మమ్మీ ఇట్లా చేస్తాయి లైట్గా ఇట్లా ఏమంటారు, ఇట్లా కోపంగా మాట్లాడినట్టు మాట్లాడతా. సో చూద్దాం గైస్ మన మమ్మీ రియాక్షన్ ఎట్లా వస్తుందో. సో ఎక్కువసేపు అయితే ఆపలేను గైస్. సో ఒక 2-3 ఒక డాడీ పోయేదాకా అయితే ఏగల్ని ఇగ్నోరు. సాధారణంగా మళ్ళీ నాకు ఎడిటింగ్ కూడా చేసుకోబడుతుంది కదా. సో అప్పటిదాకా అయితే ఇగ్నోరింగ్ చేస్తా గైస్. సో చూద్దాం మమ్మీ ఎట్లా రియాక్ట్ అవుతుందో. మొత్తం ఇప్పుడు పోయి నార్మల్ బ్లాగ్ వేసినట్టు చేస్తా, కానీ మమ్మీని ఎక్క పట్టించుకోను. సో చూద్దాం గైస్ ఈరోజు బ్లాగ్ ఎట్లా వస్తుందో. గైస్ ఇప్పుడే ఇంటికి వచ్చిన. సో మా టైగర్ గారు చూడండి ఏం చేస్తున్నారు. ఎప్పుడు ఇదే పని ఆయన నీకు, ఎప్పుడు ఇదే పనా? ఎవరు టైగర్ అనుకుంటున్నా. టైగర్ బేబీ ఎవరు టైగర్ అనికి చేసాయి డీలా అట ఇట్లా అన్నది. ఇట్లా అంటే డీల్ అన్నట్టే. సో చలో ఏమవుతుంది చూడాలి. ఇట్లా కానా చూడండి మా టైగర్ మొండలు ఫుడ్ అయితే వేసిన. ఇప్పుడు మంచిగా వంటది, సాయంత్రం దాకా వంటది. చూడండి టిక్ 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 తోకుతుంది చూడు. ఈడ పట్టని తోకుతుంది. ఆకు దానికి మంచి అనిపిస్తుంది. ఈడ పడితే తోకుతుంది. చలో గైస్ ఇప్పుడైతే ఇక చూడాలి వెదర్ రిపోర్ట్ ఇవ్వలే కదా. సో చూడండి మొగులున్నది ఇలా మొత్తం. మ్యాక్ బుక్ అయితే ఛార్జింగ్ పెట్టినా గైస్. సో చూడండి ఇంకెంత 92
8% కాలే, ఇంకా 8% అయితే ఛార్జ్ అయిపోతుంది. గైస్ మీకు తెచ్చినా కానీ వాడతాను నేను అసలు. సో మొన్న హైదరాబాద్కి వెళ్ళిపోయినప్పుడు తెచ్చుకున్నా. సో చూడండి, ఇది ఇంకా యూజ్ చేస్తాను నేను. సో జిమ్ స్టార్ట్ అయ్యి పడుతుంది, స్టార్ట్ చేసినాక యూజ్ చేస్తాను ఇది కూడా. గైస్ ఇప్పుడైతే నేను కొంచెం వాటర్ తాగుతాను. సో ఇప్పుడు కొంచెం ల్యాప్టాప్లో పని చేసుకున్నా నేను. సో కొంచెం వాటర్ తాగుతాం, ఫాస్టింగ్ వెళ్ళా. సో వాటర్ అయితే తాగచ్చు ఫాస్టింగ్లో. వాటర్ ఇట్లా. సో వాటర్ తాగాలి గైస్. ఇప్పుడు నానబెట్టుకోవాలి, అవి నానబెడతాను నేను. సో నానబెట్టి సో మళ్ళీ రెసిపీ అయితే చూపుతా గైస్. బయటకు వచ్చి వీడియో ఇక్కడ ఇస్తున్నా. మమ్మల్ని నానబెట్టినాను, ఇప్పుడు నేను నానబెడతా పోయి. సో చూద్దాం రియాక్షన్ ఎట్లా వస్తుందో. చలో గైస్ ఇప్పుడైతే సాబుదాన్ని నానబెడదాం. సాబుదాన్ని ఏడున్నాయి, గిన్నె ఉంటాయి, గిన్నె. సో నానబెట్టుకుందాం మనం. నానబెట్టి చలో ఇది 1 2 సరిపోతాయి గైస్. ఇవన్నీ సరిపోతాయి. సరిపోవేమో, ఇంకొన్ని వేద్దాం నానబెడదాం ఇప్పుడు. సో చలో మధ్యాహ్నం దాకా నానాలి ఇవి. సో మధ్యాహ్నం దాకా నానతాయి గైస్. కొంచెం మిక్సీ చేసి ఇట్లా పెట్టేద్దాం ఇక. గైస్ ఇప్పుడైతే మనం టేస్ట్ చేద్దాం ఎట్లా ఉందో. క్రేజీ అని గైస్. సో గైస్ ఫ్లోలో అయితే మాట్లాడేసాను నేను. సో ప్రాంక్ అయితే ముగ్గు అయిపోయిందా ఏమనుకున్నా ఇవాళ మొత్తం నేను ఇగ్నోర్ చేసుడు అనుకున్నా. ఇగ్నోర్ చేసినా నేను ఇవాళ మొత్తం ఫీల్ అయినా. నీతో మాట్లాడలేగా, అదొక వీడియో అన్నావు అది మొత్తం. మరి గైస్ బాధపడ్డది గైస్, ఇక ఫోన్ మాట్లాడినా. సో ఇప్పుడైతే నేను రేటింగ్ వేసుకుంటా గైస్. సో గైస్ నేనైతే ఇప్పుడే లేచి ఫ్రెష్ అప్ అయిపోయినా. సో మొత్తం వెదర్ మస్తు ఉన్నది గైస్. చూడండి అందరు వాకింగ్ చేస్తున్నారు ఇప్పుడు బయట. సో నేను కూడా అలా చూసి అనుకున్నా నేను కూడా జిమ్ స్టార్ట్ చేయాలని. సో ఈరోజు August 1. సో జిమ్ స్టార్ట్ అయ్యి పడుతుంది, ఎందుకంటే ఫేస్ నా మస్తు ఫ్యాట్ అయింది గైస్. చూడండి మస్తు ఫ్యాట్ అయింది. మా మమ్మీ చూడండి గైస్ ఇప్పుడు వంట వేస్తుంది, ఎందుకంటే అది ఫాస్ట్గా. సో ఈరోజు కొంచెం జల్దీ వేస్తున్నాయి. ఏమి సాబ్ ధనియాలు పాసం చేసింది గైస్ మా మమ్మీ. గైస్ ఎవరు వచ్చినో చూడండి, టైగర్ రాన్ అయితే ఎత్తుకొని వచ్చేసిన. ఎప్పుడు ఇచ్చిన వనుకుంటున్నావు మబ్బుదానా? మబ్బు పండుడేమో ఎప్పుడు పచ్చిగా ఉన్నది. ఇది ఏడమన్నది పచ్చిగా. బాత్రూంలో అయితే లేకుండే గైస్. ఇది ఎడబొరలు ఇట్లా పచ్చిగా ఉన్నావు. ఎడబొరలు గైస్, ఇది ఎడబొరలింది అసలు. ఇన్నోసెంట్ క్యాట్ చూడండి గైస్, అమాయకురాలు. మా టైగర్ అయితే ఎంత అమాయకంగా ఉంటారు చూడండి, మస్తు అంటాడు ఇట్లా. పడే మ్యాక్ బుక్ కూడా ఫుల్ ఛార్జింగ్ ఉన్నది గైస్, మంచిగా నేను ఛార్జింగ్ పెట్టేసిన గైస్. ఇప్పుడైతే నేను పోయి దేవుడికి మొక్కి సో నేనైతే నా ఫాస్ట్ వదిలేస్తా గైస్. ఫాస్ట్ వదిలిన తర్వాత నేనైతే ఎయిటింగ్ వేసుకుంటా గైస్. సో అందుకే సో ఈ రోజులో అయితే ఇక్కడనే వేస్తున్నా. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అన్నీ చేసుకోండి. అండ్ రేపటి వ్లాగ్లో మళ్ళీ వెళ్దాం. బాయ్ గైస్. అండ్ సారీ గైస్, ఎక్కడ లెంత్ కూడా లేదనుకుంటే నాకు తెలిసి వ్లాగ్. సో మీకు రేపటి నుంచి అయితే నెక్స్ట్ లెవెల్ కంటెంట్ దేనికి ట్రై చేస్తా గైస్. సో కొంచెం రాస్తున్నా, నేను కూడా స్క్రిప్ట్స్ అన్నీ రాస్తున్నా, లైక్ సెర్చ్ చేస్తున్నా దేని మీద చేస్తే మంచిగా ఉంటుంది, ఎటు వెళ్ళాలని. సో మీకైతే క్రేజీ కంటెంట్ వస్తూనే ఉంటుంది. సో బై గైస్.